ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ భైరవ స్వామి గేటు మూసేశారు, అది తీయాలని చెప్పి నినాదంతో బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ నుంచి కూడా మొత్తుకుంటున్నాం. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా వీళ్ళకి హిందుత్వం మీద అసలు మంచి భావన ఉందో లేదో కూడా మాకు అర్థం కావడం లేదు. హిందువులంటే చేతకాని వాళ్ళ కింద చూస్తున్నారేమో. మరి వాళ్ళు కూడా ఈ గేటు గురించి ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. మరి మేము చెప్తున్నాం, భైరవ స్వామి 1970కి పూర్వమే ఉన్నారు. కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్న భైరవ స్వామి గేటు ఈ మధ్యకాలంలో ముయ్యడం చాలా దారుణమైనటువంటిది. అయితే విశ్వ హిందూ పరిషత్తు ఇతర సంఘాలతో కలిసి ఈ గేట్లు మేమే తీసుకొని లోపలికి రావడం జరుగుతుంది. మళ్ళీ గేట్లు వేయించేటువంటి అవకాశం లేకుండా చేస్తామని చెప్తున్నాం. సనాతన భారతీయ ధర్మానికి జయమొగ్గాక. ఈరోజు భైరవ స్వామి దేవాలయం కోసం విశ్వ హిందూ పరిషత్గా మేము పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. రాష్ట్రం గత ప్రభుత్వాన్ని ప్రజలు మార్పు చేయడానికి కూడా హిందూ దేవాలయాల మీద, హిందూ ప్రజల మీద చేసినటువంటి దుర్మార్గం, హిందూ దేవాలయాల ఆస్తులు కొల్లగొట్టడమే ప్రధాన ఉద్దేశంగా గత ప్రభుత్వాన్ని వెనక్కి పంపించడం జరిగింది. కానీ సనాతన ధర్మాన్ని నిరంతరం ప్రకటించేటటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు ఈరోజు ఈ ఫారెస్ట్ విభాగానికి ఆయనే నాయకులు. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కడో ఉండే మారుమూల గ్రామాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయలు ఇచ్చి విముక్తి కలిగిస్తున్నారు. కానీ వాళ్ళకి అధికారాన్ని ఇచ్చినటువంటి హిందూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ రోజు కూడా భైరవ స్వామి అంటే ఒక సంవత్సరం అయిపోయింది వారు అధికారంలోకి వచ్చి, ఈ ఫారెస్ట్ విభాగంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది. వారు ఇక్కడ భైరవ స్వామి దేవాలయానికి గేట్లు వేసేసారనేటటువంటి విషయం ఇంతవరకు తెలుసుకోలేదా? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాదు జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు దింపారు ప్రజలు అనేటటువంటి విషయాన్ని గమనించండి. ధర్మాన్ని రక్షించడానికి సనాతన ధర్మం శ్లోకం కాదు కావాల్సింది, ఆచరణలో కావాలి. క్రైస్తవ రాష్ట్రంగా ఉండేటప్పుడు దీన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ సనాతన ధర్మం కోసం ప్రకటిస్తున్నటువంటి ఈ ధర్మ పాలకులు వచ్చినప్పుడు కూడా దీన్ని పట్టించుకోకపోతే భవిష్యత్తు కూడా మీకు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మేము సూటిగా తెలియజేస్తున్నాం.